నమస్తే అండి. నమస్తే. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేనైతే జగన్ అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు స్కూల్ విద్యా సంస్థ కానీ ఏమైనా హాస్పిటల్స్ కానీ అన్ని అభివృద్ధి చాలా మంచిగా ఉంది. సో నెక్స్ట్ సీఎం జగన్ రావాలనుకుంటున్నా. ఓకే, అంటే జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ లేదంటే సచివాలయాలు కానీ ఎంతవరకు జనాలకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తుంది? ఇవన్నీ అందరికీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో అంటే మీరు చూసుంటారు కదా, అంటే సచివాలయాలు వాలంటీర్లు కానీ ఎలా యూజ్ అవుతున్నారు మీకు? లైక్ అంటే మనమే వెళ్ళి అన్నీ చేసుకోకుండా మొత్తం అంతా లైక్ ఒక ఫోన్ కాల్తో ఇంటి దగ్గర ఉండి ఫోన్ కాల్ చేసినా వాళ్ళు అవైలబుల్లో ఉంటున్నారు. మంచిగా ఓకే అని. ఓకే, అంటే నవరత్నాలు అని చెప్పేసి జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా, అవి ఎలా ఉన్నాయి పథకాలు? అవి అంటే విద్యాదేవన్ గారు వస్తుంది ఇవన్నీ. రోడ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి మీ సైడ్? మా సైడ్ అంతా ఓకే. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు, జగన్ గారు మాత్రం సింగిల్గా వస్తున్నారు. సో మరి పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎలక్షన్స్? ఎలా అంటే అప్పుడు కూడా అంతే కదా, రెండు ఒక్కటే అయ్యి అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు సో అంతే అంతే అనుకుంటున్నా. ఓకే, ఇంకొకటి జగన్ గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ కొత్తవి కట్టడం కానీ, అంటే మెడికల్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? మెడికల్ అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ డేస్లో అందరికీ బాగా అంటే మంచిగా ఉండాల్సినవి అవే కాబట్టి సో ఆయన అది డెవలప్ చేశారు. ఇంకొకటి ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారు కదా, అది ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ ఓన్లీ మెయిన్ మంచిగా అయింది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెంచారంటే 25 లక్షల వరకు మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి ఎలా అనిపిస్తుంది?